3వ అధ్యాయము 13వ వచనం. ఎస్, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఆదివారం పునరుద్ధాన దినమందు నీ నామాన్ని స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు. చదవబడిన లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరిచి మమ్మల్ని అందరినీ సరిచేసి మహిమంతా మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, వెనుకున్నవి మరచి ఏం చేస్తున్నాడట అపోస్తలుడైన పౌలు? ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నారు. వెనుకున్నవి మరవాలట. ఎందుకు మరవాలి? ఏం మరవాలి? ఏం మరచిపోవాలి తెలుసా? వెనుకున్నవి నువ్వు మరచిపోకపోతే ముందున్నవి నీకు జ్ఞాపకము రావు. అర్థమైందా? వెనుకున్నవి నువ్వు మరచిపోకపోతే మున్ముందు నీకు దేవుడు ఇవ్వబోచున్న బహుమానాలు గుర్తుకు రావు. దాన్ని పొందుకునే అవకాశాన్ని కూడా చేజార్చుకుంటావు. ఇంతకీ వెనకున్నవేంటి? మన వెనకాల ఏముంది? అపోస్తలుడైన పౌలు వెనకాల ఏముంది? భక్తులు వెనకాల ఏమున్నాయి? వెనకాల ఉన్నవి మరచిపోని ఎందుకంటున్నాడు ఆయన? ఎందుకంటే నిన్ను వెనక్కి లాగుతాయి అవి. నిన్ను వెనక్కి లాగి ముందుకు పోనివ్వకుండా చేస్తుంది. అందుకనే నువ్వు దాన్ని మరచిపోతే, మరచిపోవడం అంటే మళ్ళీ అంటుంది అక్కడ నిర్లక్ష్య పెట్టుట, లక్ష్యము చెయ్యొద్దు. ఫుట్ నోట్లో ఉంది, చూడమ్మ ఒకసారి. లక్ష్య పెట్టక. పిల్లారా, ఎవరో నీకు గాయం చేశారు. ఆ గాయాన్ని తలచుకొని బిక్కుమంటూ ఏడుస్తుంటే ఇక దేవుడిచ్చిన ఆనందం ఏముంది? దేవుడిచ్చిన సంతోషం ఏముంది? దాన్నే జీవితాంతం జ్ఞాపకం చేసుకుంటే ఇక నీ బ్రతుకులో కృంగిపోతావు. అందుకని నిన్ను గాయపరిచిన వారు, నీ మీద శత్రువులు, లేదా నీ ఆస్తిని, లేదా నీ ప్రాపర్టీని, లేదా నీ ఉద్యోగాన్ని, లేదా నీ గౌరవాన్ని పోగొట్టిన వారు నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సమాజం కావచ్చు. వాటి విషయమై నిర్లక్ష్యం వహించాలి. ఎందుకు అంటే నువ్వు ముందుకు వెళ్ళనివ్వకుండా అవే చేస్తాయి. రీడ్ ద బైబిల్, లిజన్ ద బైబిల్ అనే ప్రోగ్రామ్స్ అది చేస్తున్నప్పుడు, సత్యవాక్య సత్య విభజన అనే ప్రోగ్రామ్ను చేస్తున్నప్పుడు, అలాగనే ప్రశ్నలకు జవాబులు అని చర్చా వేదికను పెడుతున్నప్పుడు అనేక మంది వ్యతిరేకించి ఎందుకండి ఇవన్నీ, ఇన్ని ప్రశ్నలకు జవాబులు ఎందుకు, వేస్ట్, ఏదో దేవుడి వాక్యం చెప్పక అని చాలామంది నిరాశపరిచారు. నాతో వస్తున్న వారిని కూడా నిరాశపరిచారు. నాతో ఉన్నవారు కూడా నన్ను నిరాశపరిచారు. మాతో ఈ ప్రోగ్రామ్స్కు వస్తున్నవారు మరికొంతమంది అందరిని నిరాశపరిచారు. ఇప్పుడు నిరాశపరిచితే నేనేమవ్వాలి? నిరాశ చెంది ఇక నేను ముందుకు సాగనివ్వకుండా, ఆడు నన్ను ఇలా చేశాడు, ఈ ప్రోగ్రాం కంగాలి చేశాడు, దైవ కార్యం ముందుకు కొనసాగనివ్వలేదు, ఇంకా వీళ్ళ సంగతి నేను చూస్తాను, వాళ్ళు చేసిన గాయాలు, వాళ్ళు చేసిన ద్రోహాలే తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చి ఎక్కి
కృంగిపోయాననుకో, నేను చేత కాని వాడనైపోతాను. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా ఎస్, అందుకని అవన్నీ మరచిపో. లక్ష్య పెట్టక ముందుకు వెళుతుంటే కుక్కలు అరిస్తే కుక్కని పిలిచి కుక్కతో పంచాయతీ పెట్టుకుంటామా? ఎరా కుక్క, ఏట్రో నువ్వు అలా అరుస్తున్నావేటి, అరవడం నీకు తెలిసేటి, మాకు తెలుసు అని కుక్క అరుపులతో నువ్వు మూతికి ఎదురుగా పెట్టు నువ్వు అరిచావు, అప్పుడు అది అనుకుంటుంది, ఇది ఏ జాతికి చెందిన కుక్క రా బాబు, మా కుక్క జాతి అరిస్తే మాకు వినిపిస్తుంది, ఈయన అరిస్తే మాకు అసలు అర్థం కాదు ఎందుకు అరుస్తున్నాడు అని కుక్కలు మరింత ఎర్రికారం అయిపోతాయి. అందుకనే అరిసిన కుక్కలు, కరిచిన కుక్కలు, గాయపరిచిన కుక్కల్ని నువ్వు లక్ష్యం చేయకూడదు. గురి యొద్దకు నువ్వు వెళ్ళిపోవాలి. గురి యొద్దకు నువ్వు వెళ్ళకపోతే బహుమానము నీకు ఉండదు. నిన్ను గురి యొద్దకు చేరనివ్వకుండా, బహుమానం పొందనివ్వకుండా నీ వెనకాల అనేకమైన శత్రువులు, సంఘటనలు నిన్ను ముందుకు సాగనివ్వవు. కనుక దాన్ని లక్ష్యం ఉంచక, మరి శత్రువుల సంగతి నాకు వదిలే అంటాడు ఆయన. పగ తీర్చువాడనో నేనన్నాడు ఆయన. నువ్వెందుకు జోక్సం చేసుకుంటావు? కన్నీరు కార్చి ప్రార్థించి అప్పచెప్పేసే, ఇక ఆ సంగతి నేను చూసుకుంటాను. కానీ నీకున్న గురి, గమ్యము మరిచిపోవద్దు అని అంటున్నాడు దేవుడు. అపోస్తులుడు అని పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకని వెనుకున్నవి మరచి, అర్థమైందా? ఏ కార్యమైనా చేయనివ్వకుండా అడ్డుపడతాయి. నీ గురి ఏంటి, మన గురి ఏంటి చెప్తున్నాడు అక్కడ. క్రీస్తు యేసు నాకు ఇచ్చే బహుమానము, ఆయన ఎన్నో బహుమానాలు వాగ్దానం చేశాడు. మనము ఎప్పుడు చదువుతుంటాం ఎక్కువ 2-3 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో, జయించువానికి ఫలానా ఫలానా, ఇది జయించువానికి పరదేశులు ఉన్నమన్నా, జయించువానికి ఒక తెల్ల రాతిని ఇస్తాను, జయించువానికి ఒక కొత్త పేరు, జయించువానికి ఒక స్తంభముగా చేస్తాను, జయించువానికి నా తండ్రి కుడిపార్శ్వం నేను కూర్చుండులాగున తనను కూడా కూర్చోబెడ, జయించువానికి కిరీటం. అలా అది మన గురి. సాధారణంగా అందరూ వస్తారు భక్తి చూపడానికి, సాధారణమైన భక్తి కాదు, గురి యొద్దకు చేరే భక్తి కావాలి. ఎందుకంటే అక్కడ మనకు బహుమానం ఉన్నది. అది తీసుకోవాలన్న ఆశతో నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి. అలా ముందుకు సాగుతున్నప్పుడు నిన్ను సాగనివ్వకుండా వెనక్కి లాగేసే శక్తులు, ఫలానా ఇన్ని కార్యాలు నీ బ్రతుకునకు ముందుకు సాగనివ్వదు. కాబట్టి ఆ సంగతుల విషయంలో ఏం చేయాలి? నిన్ను గాయపరిచిన వారు, నిన్ను నష్టపరిచిన వారు, లేదా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తులు, వీటన్నిటి విషయంలో కాస్త నువ్వు నిర్లక్ష్యం వహించి ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఎక్కడికి చేరమన్నాడు, ఏమిస్తానన్నాడు, అది జ్ఞప్తికి తెచ్చుకొని దాని కొరకు వేగిరపడాలట. అని చెప్పాడు. గుర్తుందా మీకు? కీర్తనల గ్రంథం 45లో చూసినప్పుడు, రాణి ఓఫీరు బంగారముతో అలంకరించుకొని ఆయన కుడిపార్శ్వమున నిలుచుచున్నది. ఓ కుమారి ఆలకించు, ఆలోచించండి, ఆలోచించండి, చెవియొగ్గండి, ఆలకించండి, ఆలోచించండి, చెవియొగ్గండి. ఏం చెప్తున్నా? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. చాలు. ఏమన్నాడండి? మరచిపో, వెనుకున్న వాటిని మరచిపో. నీ స్వజనమును, ఇంకా నీ తండ్రి ఇంటిని మరిచిపో. ఒకవేళ మరిచిపోకపోతే నా పక్కన సింహాసనం మీద నేను నిన్ను కూర్చోబెడుతున్నానే, అది గుర్తుండదు, దాని మీద ఆశ ధ్యాస ఉండదు. ఎంతసేపు నా స్వజనం, నా తండ్రి ఇల్లు అంటావు నువ్వు.
నీ స్వజనం, నీ స్వజనమే, నీ బంధుత్వాలు, నీ స్నేహాలు నాతో ఉన్నటువంటి, నాతో యుగయుగాలు గడిపేటటువంటి భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని పాడు చేస్తాయి. నీ తండ్రి ఇల్లు, ఈ లోకంలో ఆస్తులు పాస్తులు ఉద్యోగాలు బంగారం ఇది అది నాతో ఉండే భాగ్యాన్ని పోగొడతాయి. దాని మీద పెద్ద మనసుంచక నిర్లక్ష్య పెట్టు. ఉంటే తింటాం, లేదంటే లేదు. దేవుడు అనుభవించే కృపణిస్తే అనుభవిస్తాం, లేకపోతే దాని మీద నిర్లక్ష్య పెట్టు. కానీ దాని మీద లక్ష్యం ఉంచొద్దు. మరచిపోవటం అంటే అది. అర్థమవుతుందండి? ఉంటే అదృష్టం ఉంటే తింటాం, లేదంటే దేవుని స్తోత్రం అన్నట్టు ఉండాలట. ఇదే మాట లోతుతో కూడా దేవుడు చెప్పాడు. చెప్పించాడా లేదా? ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకముల చేత దీన్ని కాల్చివేయబోతున్నాడు దేవుడు. మీరు పలానా అక్కడికి వెళ్ళిపోండి, వెనుకకు మాత్రము మీరు చూడకండి. ఒకవేళ వెనక్కి చూసి ఏమైందండి? వెనక్కి చూస్తే ప్రాణహాని జరగచ్చు. ఎందుకు? నువ్వు ముందుకి ఇక సాగలేవు. వెనక్కి చూడగా, వెనక్కి చూసావా ముందుకు సాగలేవు. మళ్ళీ నా ఇల్లు కావాలంటావు, ఆ లోకమే కావాలంటావు, మనసు దాని మీద పుడుతుంది. అర్థమైందండి? అమ్మ వినండి, దేవుడు తన పరలోక పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాక ఇహలోక సంబంధమైన బంధుత్వాలు, బాధ్యతలు వీటన్నిటి మీద పూర్తిగా మనసు ముడిపెట్టి ఆయన పిలుపును కూడా పాడు చేసేంతగా లీనమయ్యామా, ఇక అంతే గతి. అందుకే నిర్లక్ష్య పెట్టండి. నీకు నాకున్న ప్రేమానుబంధాన్ని పాడు చేసే ఏ రక్త సంబంధమైనా సరే నీకు అక్కర్లేదు. అందుకే నీ స్వజనాన్ని మరచిపో, నీ తండ్రి ఇంటిని మరిచిపోమంటే అలాగ ప్రభు నువ్వే కదా ఇచ్చావు, నేనే ఇచ్చాను బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మరిచిపోమంటున్నాను తెలుసా? అది నీ బంధాన్ని నా బంధాన్ని మరిపించేంతగా చేస్తుంది. అవునా? మరి మన మధ్య ఉన్న బంధం పోయినా పర్లేదా? ఏసై అడుగుతాడు, మన మధ్య ఉన్న బంధం పోయినా పర్లేదా? వాళ్ళ బంధమే కావాలా? అయితే పో. ఎంతవరకు ఆ బంధాలు? నీకు నాకు మధ్య ఉన్న బంధము చెరపనంత వరకే బంధం. అర్థమైందా? మన మధ్య ఉన్నటువంటి ఈ బంధము చెరపనంత వరకే. కానీ చెరిపే ఏ స్నేహమైన, ఉద్యోగమైన, బంధమైనా నువ్వు నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకంటే వారు శాశ్వతులు కారు, శాశ్వతుడను నేను. వారు నిన్ను పుట్టించలేదు, రక్షించలేదు. నేను నిన్ను పుట్టించాను, నేను నిన్ను రక్షించాను, తిరిగి యుగ యుగాలు జీవింపజేస్తాను. కనుక నీకు నాకున్నటువంటి ఆ అనురాగ బంధాన్ని చెరిపే ఏ బంధమైనా నిర్లక్ష్య పెట్టు. మన మధ్య ఉన్న బంధాన్ని నిర్లక్ష్య పెట్టనంత వరకే ఆ బంధాలు నీకు నాకు వాళ్ళకి కావాలి. నాతో నీకున్నటువంటి బంధాన్నే చెరిపేంత ఘోర ప్రమాదాలు వస్తున్నప్పుడు ఎవరైనా చేయాల్సింది ఏంటంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై సాగాలి. నీ వ్యాపారం నిన్ను అడ్డుపరుస్తుంది, అనంత కృప కదా. ఈరోజు నువ్వు అమ్మితే 1000 రూపాయలు వస్తుంది, ఆదివారం వ్యాపారం చేయి బిడ్డ అని దేవుడే చెప్పాడు. కానీ నా సమయాన్ని కూడా దొంగిలించేంతగా చేయమని నేను చెప్పలేదే. అలాగ ఒకవేళ ఈ ఆదివారం నా సమయాన్ని కూడా దొంగిలించేంత అయితే నువ్వు ఖచ్చితంగా దాన్ని మర్చిపో, నిర్లక్ష్య పెట్టాలి, తప్పదు. అలాగైతేనే అది ఉద్యోగమైనా, బంధమైనా, బంధుత్వమైనా, ఏదైనా చివరికి ప్రాణమైనా సరే తన ప్రాణముతో సహా ఉపేక్షించుకోవాలట. అందుకే ప్రియులారా, మన ముందున్న గురేంటో తెలుసా? దేవుని ప్రక్కన కూర్చోవాలి, యేసయ్య పక్కన. యేసయ్య పక్కన కూర్చునే భాగ్యము అంటే సింహాసనం మీద అంతటి గురి కలిగి భక్తులందరూ జీవించారు, మనం జీవించాలి. ఏదో ఆదివారం వచ్చేసామండి, అందరిలాగా 2-3 పాటలు పాడాము, విన్నాము, కలిగిన కానుక ఇచ్చేసాము, పాస్టర్ గారు ఏదో 4 మొక్కలు దేవుడి వాక్యం చెప్పేశారు, ఇలా భూమికి మొక్కేసాం వెళ్ళిపోయామన్నట్టు ఉండకూడదు. గురి కలిగి ఉండాలి. ఆ గురి ఏంటంటే యేసయ్య పక్కన కూర్చునే భాగ్యం ఆయన ఇస్తున్నాడు. ఖచ్చితంగా నేను
ఆ గురి కొరకై నేను ఈ భూమి మీద జీవిస్తాను అనే ఆశతో నువ్వు నేను జీవించాలి. లేకపోతే లోతు భార్యలాగా గమ్యాన్ని చేరలేము. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును, స్వజనం అంటే బంధాలు, బాంధవ్యాలు, ఈ లోక సంబంధమైన స్నేహాలు, ఇవన్నీ కూడా నా పక్కన ఎక్కడ నిల్చుందట ఆమె? రాణి ఓఫీరు బంగారంతో అలంకరించుకొని నా కుడిపార్శ్వమున, అంటే రాజు కుడిపార్శ్వమున నిలుచుందండి. ఆ రాజు కుడిపార్శ్వమున నిలుచునే అవకాశం పోగొట్టుకుంటావు. కాబట్టి మరచిపో, నీ తండ్రి ఇంటిని కూడా మరచిపో. స్వజనము తండ్రి ఇల్లు. స్వజనం అంటే ఏంటి? భారతదేశం నా మాతృభూమి, లంకాపట్నం అంతా నా మాతృభూమి, జనాలందరూ నా వాళ్ళు. ఆ స్నేహం కావాలి, ఆ పండగ కావాలి, ఈ పబ్బన్నం కావాలి, ఈ పిక్నిక్ కావాలి, ఆ పిక్నిక్ కావాలి అని జీవితాంతం వెళ్ళేసరికి దేవుడితో ఎప్పుడు గడుస్తావు? ఇలా పాడు చేస్తాడు. అందుకే అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, ఏమన్నాడండి? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టే అన్నాడు అబ్రహాముతో. ఆదికాండము చదవండి, 12వ అధ్యాయం అనుకుంటున్నాను. 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అబ్రహామే, ఏం ప్రభువా నువ్వు అలాగంటావు? మా తండ్రి ఇంటిని, మా దేశాన్ని మాకు దూరం చేస్తా, నువ్వు ఇంత అన్యాయస్తుడివా అని అబ్రహాం అనుకుంటే ఈ రోజున ప్రపంచమంతా కూడా అతని పేరు మారుమ్రోగేది కాదే. అర్థమైందా? అందుకే యేసయ్య పక్కన రాణిగా కూర్చోవలసిన ప్రతి విశ్వాసి కూడా ఈ నిర్ణయం తీసుకోవాలి. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరవాలి. పౌలులా అంటున్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్నదేంటి? సింహాసనం ఉన్నది, బహుమానం ఉన్నది, రాణిలా ఆయన పక్కన కూర్చునే భాగ్యం ఉన్నది. అవునా? కాబట్టి పోగొట్టుకున్నటువంటి లోతు భార్యలా మన జీవితాలు ఉండకూడదు. ఆమెను చెప్పాడు, వెనుకున్న వాటిని మరచిపోండి, చూడొద్దన్నాడు. కావాలనుకుంది, మనసు అక్కడే ఉండిపోయింది. నీ మనసు ఎక్కడైతే ఉంటుందో నువ్వు కూడా అక్కడే ఉంటావు, అక్కడికి రావు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో బంధాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆస్తులు పాస్తులు ఉంటాయి. కానీ అది దేవునితో నడవలేనంతగా అడ్డొస్తే ఏం చేయాలి? దాన్ని నిర్లక్ష్య పెట్టాలట. మరిచిపోవడానికి ఏంటి? నిర్లక్ష్య పెట్టుట. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అలా చేసిన వారు గురి యొద్దకు సాగుతారు. ఈ తాత్పర్యముతోనే మన భక్తి ఉండాలి. ఈరోజు వ్యాపారంకి వెళ్ళావా నువ్వు? నువ్వేనమ్మా వెళ్ళావా? మానేసావా? నువ్వమ్మా మానేసావా? మానేయాలి. ఎందుకంటే ఈ వ్యాపారమైన, ఉద్యోగమైన నా తండ్రికి, నా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అడ్డేవి రాకూడదు. ఒకవేళ నీకు ఆదివారం డ్యూటీ వేసినా, సార్ ఇలా ఉందని మేము రావాలని, చర్చికి వెళ్ళాలని చెప్పగలగాలి. అప్పుడు పౌల్లాగా ఎక్కడున్నట్టు? గురు యొద్దకే పరిగెడుతున్నట్టు. ప్రార్థన చేద్దాం, తల ఉంచండి. ఆ మనసు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మన ఇషాక్ గారు ప్రార్థన చేస్తారు క్లుప్తంగా.